మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుడు మన కొరకు చింతించుచున్నాడు అని అపోస్తలుడైన పేతురు అంటున్నారు. ఎందుకు అంటే మనం దూరం అయిపోతామేమో, మనం ఎక్కడ ఆయన్ని చెందకుండా ఉంటామేమో, మన కోసం కాసిన కలవరి రక్తము ఎక్కడ వృధా అవుతుందో అని మన కోసం చింతిస్తూ ఉండుంటాడు. మనం ఆయన కోసము ఎదురు చూడాలని, ఆయన్ని కనుగొనాలని, ఆయన్ని హత్తుకోవాలని, ఆయన రక్తంలో నిత్యము కడగబడుతూ పరిశుద్ధమైన జీవితం జీవించాలని మన కోసం ఎదురు చూస్తున్న దేవుడు మనం ఎప్పుడైతే కొంచెం దూరంగా ఉంటామో మన కోసం చింతిస్తూ ఉంటాడు. ఆయనకు సమీపంగా లేమో అని కూడా చింతిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడు తన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అంట. బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఆయన బలమైన చెయ్యి మనల్ని ఎక్కడికైనా నడిపిస్తుంది. మనము చేరుకోలేని ఎత్తైన కొండలకు ఎక్కిస్తుంది. మనము చేరుకోలేని అగాధ లోయలు కూడా మనకి విశాలతను కలుగు చేసి నడిపిస్తుంది. ఆయన బలిష్టమైన చెయ్యి ఎంత బలమైనది. బలిష్టమైన చేతిలో మనం ఉన్నామంటే మనకి ఎంతో క్షేమము, ఎంతో ఆశీర్వాదం. నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను అని వాక్యం రాయబడి ఉంది కదా. ఆయన మనల్ని ఆయన అరచేతిలో చెక్కుకుంటే మనకి ఎంత క్షేమం. ఆయన చెయ్యేది, ఆయన దక్షిణ హస్తమే మనం చాపితే మనం ఎంతో ఆశీర్వాదపడతాం, ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటాం. కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద దేని మనసు కలిగి మనము ఆయన్ని వేడుకుంటూ ఉండాలి. ఆయన పాదాల ఎదుట మనల్ని తగ్గించుకోవాలి. ఆయన పాదాల మీద పడి ఆయనను క్షమాపణ అడుక్కుంటూ వేడుకుంటూ జీవించాలి. అంత మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. మనల్ని గురించి చింతిస్తున్నాడు ఆయన. మనం ఎక్కడ చెదిరిపోకుండా ఉండాలని. మనం ఆధారపడుతూ ఉంటే ఆయన చింతిస్తూ ఉంటారు, మనం ఇంకా ఆయన్ని ఆశ్రయించట్లేదని. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయిద్దాము, ఆయనను హత్తుకుందాము, ఆయన చేతిలో బలమైన ఆయుధములుగా ఉందాము. ఆయన కృపను పొందుకుంటూ ఈ జీవితాన్ని పరిశుద్ధముగాను దేవునికి మహిమకరముగాను జీవిద్దాము. ఈ జీవితంలోనే ఆయనను కొనియాడుతూ ఈ భూలోకమందే పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకుందాం. అట్టి కృప వింటున్న బిడ్డలందరికీ దయచేయబడును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా నాయన, మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు నాయన. ప్రభు, మీ బలిష్టమైన చేతి క్రింద దేని మనసు కలిగి ఉండమంటున్నారు. మీరు మా కొరకై చింతించుచున్నారు కనుక మా చింత యావత్తు మీ మీద వేయమంటున్నారు. కాబట్టి బిడ్డలు వినిచిన బిడ్డలందరూ వారి చింత మీ మీద వేయడానికి వారికి కృప చూపండి. మీ బలిష్టమైన చేతిలో వారు భద్రముగా కాపాడబడడానికి కృప చూపండి. మీ శ్రేష్టమైన ఆశీర్వాదాలతో బిడ్డలందరూ దీవించబడి వారు మహిమార్థమైన జీవితము మా ప్రభువా ఆ నిత్య రాజ్యమునకు వారసత్వము పొంది ఈ లోకంలో సమాధానకరమైన జీవితం జీవించినట్లు బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.